అసెంబ్లీ సెట్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంది. అది చేయడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి ఆ సెట్కి? అంటే అసెంబ్లీ మామూలుగా అంటే టూ మెనీ సీన్స్ ఉండవు సార్. సో 3-4 సీన్స్కి సెట్ వేయలేము. అది అలాంటి లొకేషన్ అది మరి అంటే చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. రియల్ లొకేషన్ ఏమో మా ఒరిజినల్ అసెంబ్లీలో షూటింగ్ చేయలేము, పర్మిషన్ ఇవ్వరు. సో బయట ఎక్కడన్నా ఇలాంటి స్ట్రక్చర్ ఏమైనా ఉందా అని చెప్పి తెగ తిరిగాం ఇండియా మొత్తం. ఏదైనా వేరే స్టేట్స్లో ఓల్డ్ అసెంబ్లీస్ ఏమైనా మూసేసినవి ఏమైనా ఉంటే వాటిని కొంచెం రెనోవేట్, ఎక్కడికి వెళ్ళినా ఒక్క రెండు దొరికినాయి. కానీ అసలు ఏమో మన అసెంబ్లీకి సంబంధం లేకుండా ఉన్నాయి. వాళ్ళ స్టేట్ స్ట్రక్చర్స్ వేరేగా ఉన్నాయి. అసలు మనది ఇలా షేప్లో ఉంటుంది కాబట్టి అది అక్కడ రావట్లా. ఒక సెంటర్ టేబుల్ అటు ఇటు కూర్చోవటం ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఏం చేయాలి దీన్ని, ఏం చేయాలని అన్నప్పుడు ఇక లాస్ట్లో ఇక కాన్బట్ పొజిషన్లో సెట్ వేద్దాం అనుకున్నాం. సెట్ వేసి బట్ కొంచెం బడ్జెట్ చూద్దాం అది ఎంతవరకు, ఎందుకంటే లిమిటెడ్ సీన్స్ జనరల్గా అంత పెద్ద సెట్ వేసినప్పుడు 30 రోజులు షూటింగో 35 రోజులు షూటింగో ఉండాలి. ఇందులో 5-6 రోజులు షూటింగే ఉంది. 5-6 రోజులకి అంత పెద్ద సెట్ వేసి తీయటువంటి క్రైము. సో ఏంటి 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 అని చెప్పి తక్కువ వేద్దాం అని దిగితే ఇది వెళ్తానే ఉంది. అది ఆ ఫినిషింగ్ ఏమో అంత అథెంటిక్గా రావాలి. దానయ్య గారు ఏమన్నారంటే, లేదండి నాకు చాలా పెద్ద సినిమా ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దు, మీరే ఆలోచిస్తున్నారు ఎట్టని సరే, మీరేమో తప్పు చేయరు, ఇంకా ఇది మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా వేయాల్సిందే, సినిమాలో అంత గ్రాండ్ కనపడుతుంది సార్, ఇది 3-4 సీన్లు అయినా కానీ పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు అసెంబ్లీ ఇంపార్టెంట్, ఆ లొకేషన్లో కాంప్రమైజ్ అవుతాము అని చెప్పి ఇంక సెట్కి వెళ్ళిపోదాం అన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ప్రొడక్షన్ డిజైనర్ అయితేనండి, అంటే చిన్న చిన్న ఫైన్ ఇప్పుడు అంటే ఒక 10 రోజు నేను అనుకోండి సార్, 10th రో కనపడదు, కరెక్ట్ 10th రో టేబుల్స్ కింద కూడా ఫినిషింగ్ చేశాడు. అంత అంటే ఎక్కడో నచ్చేసింది పాపం. ఫ్రేమ్ ఎటు పెడతారో తెలియదు, వాళ్ళు వీళ్ళు నడుచుకుంటా కెమెరా యాంగిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఎందుకు అని చెప్పి దానిగారు కూడా అసలు ఎక్కడ అంతే 5-6 రోజులు షూటింగు, ఇంకా దాని మీద మోజు తిరిగిలోపే సెట్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి. అందరూ కూర్చొని ఫోటోలు ఆ రోజు ప్యాకప్ అయిన తర్వాత అక్కడే కూర్చొని నాన్నగారితో అక్కడే కూర్చొని తిరుగుతున్నాడు ఒక్కడే పాపం, రెవెంట్ తీసేయాలి దీన్ని. బట్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. టచింగ్. అంటే ఏంటి, ఎలాంటి హోంవర్క్ చేశారు దానికోసం మీరు కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ? సో లక్కీ అంటే ఒకసారి అంటే మన అసెంబ్లీ ఫొటోస్ అన్ని మన దగ్గర అంటే రోజు చూస్తాం కాబట్టి సెషన్స్ మనం, సో ఆర్ట్ డైరెక్టర్ కూడా అన్నీ చూపించాం అనమాట. సో ఇది మనది ఎక్కడో మన స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, మన హైదరాబాద్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అండ్ లోపల మన షేప్ ఇది, మన కలర్ ఇది, మన స్పీకర్ పొడియం ఎలా ఉంటుంది, దాని మీద కానీ స్కెచెస్ కానీ ఒక 10-15 స్కెచ్లు వేసాడు, ఇంకేదో చిన్న కరెక్షను, తర్వాత మినియేచర్ చేయించాము, అందులో మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్, కలర్స్, ఒరిజినల్ మిస్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం ఒక చిన్న గ్రాండియర్ ఉండాలని నాకు. సో అందుకని చిన్న షాండ్లియర్స్ అన్నీ ఎలా ఉండాలి అందులో, బట్ అలానే మరి సెట్లా కనిపించకూడదు, ఆ గ్రాండ్ లుక్ మిస్ అవ్వకూడదు, ఎంత ఒరిజినల్గా ఉన్నా సరే ఒక చిన్నది ఏదో యాడ్ చేయాలి మనం గ్లామర్కి. బట్ అందరూ ఒకే పేజ్ మీద ఉన్నాం. ఏంటంటే గ్రాండియర్ పేరుతో ఎక్కడన్నా ఒరిజినాలిటీ మిస్ అయితే మాత్రం అది తీసేద్దాం, ఒరిజినల్ అసెంబ్లీలో షూట్ చేశారేమో అన్నట్టు ఉండాలని చెప్పి. సో దాని మీద పాప సురేష్ గారు వర్క్ చేసిన విధానం ట్రెమెండస్ అండి. అలాగే ఉందండి, ఒరిజినల్ లాగానే ఉంది, చిన్న కలర్తో సహా సార్. అసలు అంటే అన్బిలీవబుల్ వర్క్ అది, అంత డీటెయిలింగ్. నేను ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అప్పుడు వెళ్ళా, తర్వాత ఒక వారం బయటకు వెళ్ళి వచ్చి ఒకసారి ఫ్లోర్లోకి వెళ్తే ఏదో కొత్త ప్రపంచం అసెంబ్లీలోకి వచ్చాను ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ. ఎక్కడండి సెట్ వేసింది? ఎక్కడ? అన్నపూర్ణ పెద్ద ఫ్లోర్లో వేసారు. పెద్ద ఫ్లోర్. ఎంతో తెలుసుకోవచ్చా బడ్జెట్ దానికి? ఆల్మోస్ట్ 1.5, ఇంకొంచెం పిచ్ అయిందో. అండ్ దీంట్లో అసెంబ్లీలో మామూలుగా ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అందులో ఉండి చాలామంది ఉంటారు కాబట్టి ఏ డైరెక్టర్ ఏం ఆలోచిస్తాడు, ఏ జూనియర్ ఆర్టిస్టులతోటో వేపిద్దామని అనుకుంటారు మామూలుగా. కానీ మీరు ప్రతి చిన్న సింగిల్ డైలాగ్ ఉన్న దానికి కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులను పెట్టారు. బెనర్జీ గారు కావచ్చు, దేవదాస్ కనకాల గారు కావచ్చు. అది అంటే స్క్రిప్ట్ దశలోనే అనుకున్నారా లేదా తర్వాత వచ్చిన ఆలోచన మీకు? అంటే నేను ఫస్ట్ నుంచి ఈ సినిమా వరకు ఏమనుకున్నానంటే అండి, అంటే పొలిటికల్ సినిమా తీస్తే చీప్గా చేయకుండా పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం. నిజంగా రాజకీయం
నాయకులు వీళ్ళంతా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళకపోతే రెగ్యులర్ సినిమాలా చూస్తాం. సో ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్లో ఆడియన్స్ని నిజంగానే ఒక పొలిటికల్ వరల్డ్ క్రియేట్ చేసాడు అనే ఫీలింగ్ ఇవ్వాలి. బీట్ లొకేషన్ కానీ, సంభాషణలు కానీ, వాళ్ళ బిహేవియర్స్ కానీ, యాక్టర్స్ కాస్టింగ్ కానీ, ఫస్ట్ 20 మినిట్స్లో ఐ షుడ్ సెట్ ద స్టేజ్ అనుకున్నాను నేను. అందరూ నిజంగా రియల్ పొలిటికల్ అట్మాస్ఫియర్లా ఉందని. సో దానికి నాకు యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకు ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, నాకు ఆ మినిస్టర్స్ అంతా నిజంగా రాజకీయ నాయకులు ఏమనిపించాలి. అందుకే దేవరాజ్ గారు ఆయన ఒక స్టేజ్ ఉన్న మనిషి. దేవరాజ్ గారు ఆయన అపోజిషన్ లీడర్గా, పోసన్ గారు, జీవ గారు, ధనంజయ్ గారు వీళ్ళేమో మినిస్టర్స్లో ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒకళ్ళు కొంచెం ఎక్స్టెంపోర్లో మాడతారు, ఒకళ్ళు ఆవేశంలో మాడతారు, ఒకళ్ళు ఫన్నీగా మాడతారు. సో ఎక్కడ నాకు రియల్ పొలిటికల్ వరల్డ్ మిస్ అవ్వకుండా ఉండాలి. వాళ్ళందరికీ కొద్దిగా గొప్ప తెలిసి ఉండాలి ఆ బాడీ లాంగ్వేజ్లో, ద వే ద డెలివర్, అది చాలా ఇంపార్టెంట్ అనుకున్నా. సో దానికోసం చెప్పి ముందు స్క్రిప్ట్ స్టేజ్లోనే అందరినీ చెప్పడం జరిగింది. సో తక్కువ క్యారెక్టర్ అయినా సరే బట్ మీరు పొలిటీషియన్ లాగే ఉండాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేయడం, బట్ అందరూ అంతే కోఆపరేట్ చేశారు. అంటే ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే వదిలేసేయండి, బెనర్జీ గారు ఇలాంటివి వదిలేసేయండి, కానీ స్టార్డమ్ ఉన్న అంటే ఆల్మోస్ట్ స్టార్డమ్ ఉన్న దేవరాజ్ గారు, శరత్ కుమార్ లాంటి వాళ్ళని నిజంగా పెద్ద క్యారెక్టర్సే కాదు వాళ్ళు. ఈవెన్ శరత్ కుమార్ గారు కూడా కాదు. ఎలా ఒప్పించారు వాళ్ళని? శరత్ కుమార్ గారు నేను చెప్పినప్పుడు, ఆయన కథ మొత్తం తెలిసినప్పుడు ఆయన వెంటనే అన్నారు, నాకు తెలిసిన క్యారెక్టర్ అని, బట్ ఎంత హుందాగా ఉందో పాత్ర, చిన్న ఏదో తెలియని డ్రామా ఉంది నా క్యారెక్టర్లో, బట్ ఐ వుడ్ లవ్ టు డూ యువర్ ఫిల్మ్ ఫస్ట్. నాకు నేను ఎంటర్ అవ్వాలి సినిమాలోకి అన్నది అనమాట. అది చాలా పెద్ద మాట అది. ఇక నేను ఏం అడగను, నాకు నచ్చేసింది, నువ్వేం చేసుకుంటావు నువ్వు చేసుకోమ్మా అన్నారు ఆయన. సో దట్స్ హౌ హీ గాట్ హిమ్. దేవరాజ్ గారు కూడా అంతే. అంత ఉన్నప్పుడు నేను అన్ని ఫిల్మ్స్ చూశాను. వీ ఆల్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఫస్ట్. అది మాకు తెలుసు, అది 2 సీన్లు ఉన్నా 3 సీన్లు ఉన్నా ఎంత బాగా రాస్తావో తెలుసు, ప్రతి డైలాగ్ గుర్తుండిపోద్ది. అసలు ఎవరు నేను అప్రోచ్ అయిన వాళ్ళు అప్రోచ్ అందరూ వీఆర్ డూయింగ్ దిస్ అంతే అన్నారు. వెరీ గుడ్. అండ్ స్పీకర్ క్యారెక్టర్కి వస్తే జయలలిత గారు అంటే ఎక్కడో అది పెట్టాలనటానికే గట్స్ కావాలి, ఎందుకంటే ఆమెకు ఒక వ్యాంప్ ఇమేజ్ ఉంది. స్పీకర్ క్యారెక్టర్ పెట్టడానికి మీకు అంటే ఏమాత్రం మీరు జంకలేరా? అంటే నాకు జయలలిత గారు చూడగా నాకు చాలా హుందా కనపడతారండి ఎందుకో. అమృతం అనే తర్వాత కొన్ని టీవీ సిరీస్ చూశాను, అంటే చాలా హుందా కనపడతారు నాకు ఆవిడ. ఓకే, అంటే స్పీకర్ గారు లాగా అనిపించారు నాకు. అదంతా సూపర్. నాకు ఎందుకు ఆవిడ బయట మాట్లాడితే ఆవిడ మాట్లాడే విధానం కానీ రెస్పెక్ట్ కానీ ఎంత హుందాగా ఉంటారో అనిపించింది నాకు. ఈవిడైతే చాలా బాగుంటుంది స్పీకర్గా. మా వైఫ్ కూడా టీవీలో కొన్ని సీరియల్స్ చూసినప్పుడు అసలు ఎంత హుందాగా ఉంటారో అంటారు. ఇప్పుడు బయట ఇమేజ్ గురించి మాట్లాడతారు, ఆడియన్స్ ఇమేజ్ పరంగా అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ అండి. అది మోస్ట్ గ్లామరస్ లేడీ ఆ రోజుల్లో, రాదర్ దాన్ యూజింగ్ అదర్ టర్మ్, వెరీ గ్లామరస్ లేడీ. కాదు ఇప్పుడు అసలు ద వే ఆవిడ ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం నాకు, అంటే ఆవిడ చీరకట్టు కానీ ఆవిడ హెయిర్ స్టైల్ ఇప్పుడు చూసి ఎంత హుందాగా అనిపిస్తుందో నాకు, ఆ మదర్లీ ఫీలింగ్ నాకు వెంటనే నాకు ఆవిడే చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. సో మహేష్ గారికి చెప్పినప్పుడు అసలు యూనో బెటర్ అండి, అసలు నాకేం చెప్పదు కాస్టింగ్ గురించి, అసలు సినిమాలో ఏమీ తెలియదు. నేను వెంటనే మా టీం కూడా అసలు ఎగ్జిట్ అయిపోయారు ఆవిడ స్పీకర్ అనగానే. అట్లా ఆ రోజు ఆ చైర్లో కూర్చోగానే ఆవిడ స్పీకర్లో అమ్మయ్య అసెంబ్లీ నిండుగా ఉందని అనిపించింది. చాలా బాగుంది గెటప్. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ సీఎం క్యారెక్టర్లో మహేష్ బాబు గారు పర్ఫెక్ట్ యాప్ట్గా ఉన్నారు, చాలా అద్భుతంగా చేశారు, అది అందరికీ అర్థమైపోయింది తెలుసు. బట్ ఈ సినిమా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అయితే పర్ఫెక్ట్గా ఉండేదేమో అని ఆడియన్స్లో చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది. ఈ సబ్జెక్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళారా, అది బాగుంటుంది అతనికి చాలా అని తీసుకెళ్ళారా, అసలు తీసుకెళ్ళలేదా? లేదు, డెఫినెట్లీ ఫ్యాన్స్ అలా కోరుకోవడం తప్పే ఉంది, అందంగా ఉందిగా కోరుకున్నప్పుడు కూడా. బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎందుకంటే ఇది కథ రాసుకున్నప్పుడు వెరీ న్యూట్రల్గా ఉండే, అంటే దీన్ని సినిమాలాగే తీసుకెళ్ళాలని, రియల్ లైఫ్ని రిలేట్ చేయకుండా
మహేష్ గారికి అసలు ఎటువంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ సంబంధం లేదు, అవును. పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనకి. నాకు ఎందుకు బాగా న్యూట్రల్గా ఉండే వ్యక్తి అయితే దీని సినిమాలాగా చూడొచ్చు అనిపించింది, వితౌట్ ఎనీ కాంట్రవర్సీ, ఓకే వితౌట్ ఎనీ టూ మచ్ ఆఫ్ హైప్. ఓకే ఆ రియల్ లైఫ్ని సినిమా స్టోరీ టెల్లింగ్ అయినా అని అనుకోవాలి నేను. అంటే దీనికి ఏదో లింక్ పెట్టి అలా ఇష్టం లేదు నాకు. అలాంటి ఇమేజ్ ఒక మహేష్ గారే అనిపించింది. ఓకే అసలు హీస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్. ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఎవరు పెద్ద ఫాలో కూడా ఎవరు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు చూసినా ఐపీఎల్, స్పోర్ట్స్ ఇవి చూడటమే తప్ప అసలు వేరేది న్యూస్ పేపర్ ఇచ్చినా సరే ఓన్లీ స్పోర్ట్స్ కాలం మీద చూస్తారు ఆయన. సో ఈయన ఐడియల్ చాయిస్ అనిపించింది. సో స్ట్రైట్ ఫస్ట్ నుంచి అందరం ఎంటైర్ టీం మహేష్ గారికి అనుకుంటున్నాం. సో ఎక్కడ మైండ్లో ఆ థాటే లేదు. అసలు లేదండి. ఓకే అసలు యునానిమస్ చాయిస్. యా